హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ లవ్ గురు, యాక్టర్స్ బై విజయ్ ఆంటోనీ, మృణాలిని రవి, డైరెక్టర్ బై వినాయక్ విద్యానాథన్, తెలుగు రిలీజ్ బై మైత్రి మూవీ మేకర్స్. హీరో విజయ్ ఆంటోనీ గారు హర్రర్, క్రైమ్, యూనిక్, సెంటిమెంట్ జోనర్లను పక్కన పెట్టి కొంచెం డిఫరెంట్గా రొమాంటిక్ జోనర్లోకి ఈ మూవీ ద్వారా అడుగుపెట్టారు. మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే రియల్లీ డీసెంట్ వాచబుల్ మూవీ. ఎలాంటి హంగామా లేకుండా సింపుల్ స్టోరీతో చిన్న ఎమోషనల్ జర్నీలా అనిపించింది ఈ మూవీ. మూవీలో స్టోరీ విషయానికి వస్తే 35 సంవత్సరాల ఏజ్ ఉన్న అరవింద్ జీవితంలోకి గొప్ప హీరోయిన్ కావాలనే కలకనే లీలా ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ జర్నీ ఎంతవరకు వెళ్ళింది, లీలా హీరోయిన్ అవ్వగలిగిందా లేదా అన్నది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయని విజయ్ ఆంటోనీ గారిని ఈ లుక్తో ఫ్రెష్గా చూడడం భలేగా అనిపించింది. మూవీలో విజయ్ ఆంటోనీ గారి క్యారెక్టర్ చాలా సింపుల్గా, కూల్గా, మంచి ఎమోషనల్గా సాగుతుంది. పూర్తిగా తన క్యారెక్టర్కు ఆయన 100% జస్టిఫై చేశారు. హీరోయిన్ మృణాలిని క్యారెక్టర్ పూర్తిగా ఎమోషనల్గా క్రియేట్ చేయడం జరిగింది. ఈవిడ కూడా తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది మూవీకి. హీరో హీరోయిన్ అయిన విజయ్ ఆంటోనీ, మృణాలిని గారి పెర్ఫార్మెన్స్ వల్లే మనం మూవీకి చాలా వరకు కనెక్ట్ అవుతాం. వీళ్ళ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మూవీకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. మూవీ ట్రావెల్ అవుతుంది. కమెడియన్ యోగిబాబు గారి కామెడీ బాగుంది. ఈయన కనిపించే ప్రతి సీన్తో మనల్ని కడుపుబ్బా నవ్విస్తారు. మూవీలో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ గురించి మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ చాలా వండర్ఫుల్గా ఉంది. మూవీలో సిస్టర్ సెంటిమెంట్ను కూడా బాగా క్యారీ చేశారు. మూవీలో సినిమా ఫోటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మూవీ రన్ టైం చాలా ఎక్కువగా ఉంది. ఏకంగా 2.5 అవర్స్ మూవీ ఉంది. ఈ మూవీకి అంత రన్ టైం అవసరం లేదు. 2.5 అవర్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే స్టోరీలో డ్రామా కానీ హ్యూమర్ కానీ ఏమీ ఉండదు. జస్ట్ ఎమోషన్ మీదే రన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా కామెడీతో రన్ అవుతుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో మూవీలోని ఫ్లోని డిస్టర్బ్ చేసే సాంగ్స్ లేకుండా ఉంటే ఇంకా బాగుండి అనిపించింది. మూవీలో మంచి ఎమోషన్ కంటెంట్ ఉన్న ఆడియన్స్ని కట్టిపడేసే డైలాగ్స్ రాలేదని రైటర్స్ మనం భావించాలి. ఓవరాల్గా లవ్ గురి మూవీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. ఈ మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే మిమ్మల్ని మంచి ఫీల్తోనే చూసేయచ్చు. ఈ మూవీని మన మూవీ చాయిస్ ఛానల్ ఇస్తున్న రేటింగ్ 2.75/5. రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.